మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తుంటాం, కానీ మనం ఇన్వెస్ట్ చేసే మనీ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నామో తెలియదు, రిటర్న్స్ ఎలా వస్తున్నాయో కూడా తెలియదు, రిస్క్ ఎలా ఉంటుందో తెలియదు, ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలో కూడా తెలియదు. ఎగ్జాంపుల్, ఏదైనా యాప్ ఆన్ చేసి యాక్సిస్ బ్యాంక్ ఫండ్ అని టైప్ చేసినప్పుడు ఆ బ్యాంక్ సంబంధించిన ఫండ్ చాలా చూపిస్తాయి. మరి అలాంటప్పుడు ఏ కంపెనీలో పెడుతున్నట్లు? మీరు దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా కాకినాడ వ్లాగ్స్. మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేయడం మర్చిపోకండి, మరియు మా నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయండి. సో మీరు మా ఎగ్జైటింగ్ వ్లాగ్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇందాక చెప్పినట్లు ఏదైనా యాక్సిస్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్స్ యాప్ని ఆన్ చేసి ఇన్వెస్ట్మెంట్ని టైప్ చేసినప్పుడు ఆ బ్యాంక్ సంబంధించిన ఫండ్ చాలా చూపిస్తాయి. అలా చాలా ఫండ్స్ చూపిస్తే మనకి ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియదు. అలా తెలియకపోతే మీరు యాక్సిస్ బ్యాంక్ స్మాల్ క్యాప్ ఫండ్ అని టైప్ చేయండి. మనం యాక్సిస్ బ్యాంక్ స్మాల్ క్యాప్ ఫండ్ని చూస్ చేసుకుంటే ఆ ఫండ్ మన డబ్బుని స్మాల్ అంటే చిన్న చిన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. చిన్న కంపెనీస్ అంటే ప్రస్తుతానికి చిన్న కంపెనీగా ఉండి ఫ్యూచర్లో ఎంతో పెద్ద కంపెనీగా ఎదిగే అవకాశం ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ రిస్క్ ఎక్కువగా ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. 5 లేక 10 సంవత్సరాలు పైగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రమే రిస్క్ ఎక్కువగా ఉన్న లాంగ్ టర్మ్లో ఎక్కువ లాభాలు వస్తాయి. కాబట్టి స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. మనం యాక్సిస్ బ్యాంక్ లార్జ్ క్యాప్ ఫండ్ చూస్ చేసుకుంటే ఆ ఫండ్ మన డబ్బుని బిగ్ అంటే పెద్ద పెద్ద కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాయి. పెద్ద కంపెనీస్ అంటే ఆల్రెడీ పెద్దగా ఉండి ఫ్యూచర్లో ఇంకా పెద్ద కంపెనీలుగా ఎదిగే అవకాశం ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ పెద్ద కంపెనీస్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్, ఎంఆర్ఎఫ్ టైల్స్, రిలయన్స్, విప్రో, టాటా స్టీల్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ ఇలాంటి కంపెనీలో రిస్క్ తక్కువగా ఉంటాయి, రిటర్న్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. 5 సంవత్సరాల లోపు అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు రిస్క్ తక్కువగా ఉన్న షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే కాబట్టి మనకు పెట్టిన పెట్టుబడి తగ్గకుండా తక్కువ రిటర్న్స్ వచ్చే పర్వాలేదు. కాబట్టి లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే సరిపోదు, నిపుణుల సలహాలతో అంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాతో మంచి మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకుని ఇన్వెస్ట్ చేయడం మంచిది. నేను ఏఎంఎఫ్ఏ సెబీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ని. ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ కాంటాక్ట్ టు దిస్ నంబర్. అండ్ మీరు వెళ్ళే ముందు మోర్ లాగ్స్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.